హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే 'గేమ్ చేంజర్' మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. సో, ఇప్పుడైతే రివ్యూ చెప్తాననమాట. నాకేమనిపించింది, అసలు మూవీ నచ్చిందా లేదా అనేది. సో, ఇప్పుడే వీడియోనైతే లైక్ చేయండి. సో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు విషయానికొచ్చేస్తే మూవీ ఎలా అనిపించింది అంటే, సో, ఫస్ట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ విషయానికొచ్చేస్తే హీ డిడ్ వెరీ వెల్ జాబ్ అనమాట. సో, ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్‌గా, ఐఏఎస్ ఆఫీసర్‌గా అండ్ స్టూడెంట్‌గా అండ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఫాదర్ క్యారెక్టర్‌గా అన్ని రోల్స్ 100% తన 100% ఎఫర్ట్‌నైతే ఇచ్చేసాడు ఈ మూవీలో. సో, ఆయన యాక్టింగ్ విషయంలో అయితే మనం ఏం మాట్లాడడానికి లేదు. 100% హీ మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడనమాట. మెచ్యూర్ యాక్టింగ్ అయితే చేశాడు. అండ్ సెకండ్ మాట్లాడడానికొచ్చేస్తే 'ఎస్‌జే సూర్య' గారి యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఓకేనా. చాలా చాలా బాగా క్లీన్‌గా పెర్ఫార్మ్ చేశాడనమాట ఆయనకిచ్చిన రోల్‌లో. బట్ ఏంటంటే ఇంకా మనం ప్రెడిక్టబుల్ చేస్తామనమాట. ఎలా ఉండబోతుంది రోల్ అనేది. సో, అది ఇంకా కొంచెం క్రిస్పీగా డిజైన్ చేస్తే చాలా బావుండేది. అండ్ 'కైరా అద్వానీ' హీరోయిన్ గురించి చెప్పాలంటే ఓకే. పర్వాలేదు. సో, ఆమెకి మెయిన్ మరీ అంత రోల్ లేకపోయినా సరే ఓకే. ఉన్నంత వరకైతే బానే అనిపించింది. సో, ఇంకా 'అంజలి' గారి గురించి చెప్పాలంటే 'అంజలి' గారు కూడా బానే చేశారు. సో, బ్యాక్ డ్రాప్‌లో గాని అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో తను మనకి 'దేవసేన' క్యారెక్టర్ ఎలా అనిపిస్తదో అలా అనిపిస్తుంది. అది ఇప్పటివరకైతే రివీల్ చేయలేదు. సో, అదొక చిన్న చెప్పాలంటే మీకు సస్పెన్స్ లాంటిదే. అదైతే చాలా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ లైక్ క్యారెక్టర్ విషయంలో అందరూ 100% వాళ్ళ డెడికేషన్ అయితే చూపించారు మూవీలో. అండ్ మనకి బ్రహ్మానందం గారుంటారు, వెన్నెల కిషోర్ గారుంటారు. సో, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి గానీ, మేజర్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ అయితే కాదు. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి రామ్ చరణ్ క్యారెక్టర్ అండ్ అంజలి గారు అండ్ 'ఎస్‌జే సూర్య' గారు. చెప్పాలంటే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా పర్లేదు బానే అనిపించింది. అండ్ ఇప్పుడు డైరెక్షన్ విషయానికొచ్చేస్తే శంకర్ గారి గురించి చెప్పాలంటే, బట్ ఎక్కడో మనకి శంకర్ గారి మార్క్ అయితే లాస్ట్ 2, 3 మూవీస్ నుంచి అయితే మిస్ అవుతుంది. ఈ మూవీలో కూడా అసలు ఇది శంకర్ గారి మూవీయేనా అన్నట్టు అనిపిస్తుందనమాట. సో, ఆయన రేంజే వేరు యాక్చువల్‌గా చెప్పాలంటే. 'రోబో' గాని, 'శివాజీ' గాని ఇవన్నీ అసల ఎక్స్‌ట్రార్డినరీ మూవీస్ అనమాట. బట్ ఈ మూవీలో శంకర్ గారి మార్క్ అయితే ఎక్కడ కనిపియలేదు. ఆయన సాంగ్స్ వరకైతే ఓకే. బానే అనిపించాయి. మనకి 'డోప్' సాంగ్‌లో గాని, ఆ సెట్టింగ్స్ అండ్ 'జరగండి' సాంగ్‌లో గాని, 'జరగండి' విజువల్స్ అయితే చాలా బావున్నాయి. బట్ మనకి 'నానా హైరానా' సాంగ్ అయితే మూవీలో ఉండదు. అసల ఆ సాంగ్ కూడా చాలా బాగుండేది. బట్ ఆ సాంగ్ గూడా అసల సినిమాలో లేదు. అండ్ 'రామచ్చర మచ్చర' సాంగ్ కూడా బావుంది. అంతా లైక్ అన్ని కల్చర్స్‌ని కలిపి తీశారు. బావుంది. అండ్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా సో, బానే ఇచ్చాడు. మూవీని వేరే లెవెల్‌కి తీసుకెళ్ళాడు. అండ్ డీఓపీ కూడా బావుంది. అండ్ మ్యూజిక్ కూడా బావుంది. అండ్ పాయింట్‌కొచ్చేస్తే మూవీ లైక్ ఎక్కడో ఏదో మిస్ అయింది. ఓకేనా. సో, ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ లైక్ బిగ్ బిగ్ సెట్టింగ్స్ ఇప్పుడు 'కల్కి' గాని చూసినా, 'పుష్ప' గాని చూసినా లైక్ బిగ్గెస్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు ఏ మూవీ అయినా సరే. ఓకేనా. సో, బట్ ఈ మూవీ మనకి ఆ మూవీస్ చూసి మేబీ ఈ మూవీ అంత ఎక్కకపోవచ్చు. మనం ఎక్స్‌పెక్ట్ చేసుకున్నంత లేకపోవచ్చనమాట. ఓకేనా. మనం మనం ఏదైతే అనుకుంటామో సో, అంత రీచ్ అవ్వలేదనమాట మూవీ అయితే. నాకైతే సో, నేను లైక్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ మనకలా ఉండే తప్పలేదు. బట్ అలానే ఎళ్ళామనమాట. బట్ మన ఎక్స్‌పెక్టేషన్స్‌కైతే రీచ్ కాలేదు మూవీ. నాకైతే అలా అనిపిచ్చింది. అండ్ ఓకే. క్లైమాక్స్‌లో కొంచెం బానే ట్రై చేశారు. అండ్ ఇంటర్వెల్ సీన్ బానే అనిపిచ్చింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే బ్యాక్ డ్రాప్ గూడా చాలా బావుంది. బట్ ఏంటంటే కంప్లీట్‌నెస్ లేదు. ఓకేనా. నాకు చెప్పాలనుకుంది అదే అనమాట. కంప్లీట్‌నెస్ లేదు మూవీలో. ఓకే. మనకొక 'శంకర్' గారి మూవీ ఎలా ఉంటదో 'రోబో' లాంటి మూవీ తీశారు. సో, ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడున్న రాజమౌళి గారు గాని, సుకుమార్ గాని వాళ్ళొక స్టాండర్డ్ సెట్ చేసేసారు. వీళ్ళందరికీ గురువు 'శంకర్' ఒకప్పుడు. ఓకేనా. సో, ఆయన మార్క్ రావాలని చెప్పేసైతే చాలా వెయిట్ చేస్తున్నాం. బట్ ఈ మూవీలో గూడా ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయారు. హోప్ 'ఇండియన్ 2' కూడా అలానే అయ్యింది. సో, 'ఇండియన్ 3'లో ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వాలనైతే 100% కోరుకుంటున్నాను. సో, నాకైతే ఇదే అనిపిచ్చింది. సో, ఒక రేటింగ్ అనేది ఒకలాంటిది ఇవ్వాలి అంటే ఓకే. 'రామ్ చరణ్' యాక్టింగ్ అయితే 4.5 5 వరకు ఇవ్వచ్చు. 'రామ్ చరణ్' యాక్టింగ్ అయితే ఎక్కడ తగ్గలేదు. ఇచ్చిన ప్రతి రోల్ 100% పోలీస్ ఆఫీసర్ గాని, స్టూడెంట్ గాని, ఐఏఎస్ ఆఫీసర్ గాని అండ్ సెకండ్ హాఫ్‌లో చెప్పాలంటే మీకది సర్ప్రైజే. లైక్ ఒక నత్తి క్యారెక్టర్ లాంటిదనమాట. సో, మనకి 'రంగస్థలంలో' చేశాడు కదా! చెవిటోడు క్యారెక్టర్ లాంటిది. ఆయనైతే 100% దానికైతే న్యాయం చేశాడనమాట. 'రామ్ చరణ్‌కి' అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. 100% ఆయన ఇవ్వాల్సింది ఇచ్చాడు. బట్ ఏంటంటే కొంచెం మనకి 'శంకర్' గారి దగ్గరకొచ్చేటప్పటికే ఒక ఫాస్ట్‌గా అనమాట. ఫస్ట్ హాఫ్ 30, 40 మినిట్స్ అయితే ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయిందో అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయిందనమాట. సో, అసలు ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాలేదనమాట సిట్యుయేషను. బట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 30 మినిట్స్, 25 మినిట్స్ వరకైతే
పాత బ్యాక్‌డ్రాప్ బానే వర్కౌట్ అయింది. నాకేమనిపించిందంటే మొత్తం ఆ బ్యాక్‌డ్రాప్ ఏదైతే ఉందో అది ఉంచేస్తే సరిపోద్ది అనిపించిందనమాట. సో, అలా అనిపించింది. బట్ ఓకే. మీకైతే నచ్చొచ్చు 100%. నాకైతే ఓకే. యావరేజ్ మూవీ లైక్ అనిపించింది. మరీ బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పను గానీ, ఓకే. ఒక యావరేజ్ మూవీలా అనిపించింది. సో, మీకేమనిపిస్తుందో థియేటర్‌కెళ్ళి చూడండి. చూసి మీకేమనిపిస్తుందో ఈ సంక్రాంతికి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సో, మీకైతే నచ్చొచ్చు. సో, నా రివ్యూ అయితే ఇది. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసినట్టయితే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానెల్‌లోకెళ్ళండి. ఏమైనా వీడియోస్ నచ్చినట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.